మధ్యలో ఉన్న సిస్టర్ శారా టీచర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా ప్రభుపేటకు వచ్చున్నాం. పాటలు పాడుతున్నప్పుడు దయచేసి చప్పట్లు కొడుతూ మనం ఉత్సాహంగా సంతోషంగా దేవునిలో ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం పేరిట అందరికీ శుభములు. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఘనమైన నామాన్ని పూజించుకుందాం. కూర్చిని పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా. నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. అందరూ చప్పట్లు కొడుతూ వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన
నాకుండగా, నా క్రీస్తే నాండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదాం, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదాం. నీ కృపను గూర్చినే పాడేదాం, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదాం. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో చక్కగా పాడించినటువంటి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యలో మన మధ్యలో ఉన్న కల్వరి యూత్ వాళ్ళు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా ప్రభుపేట కోరుచున్నాం. ఉత్సాహంగా పాడదాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నీ సన్నిధిలో నివసింపజేసితివి. నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును.
స్తుతించుటకు వివేకముతో జీవించుటకు విజయముతో నేను స్తుతించుటకు ఈ రక్షణతో అలంకరించితివి ఈ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును సత్యములో నే నడుచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు సర్వ సత్యములో నే నడుచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు జీవపు వెలుగులో నడిపించుచున్నావు ఈ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లల్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునాన్ని మహిమ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుడు పాటలు ఎంతగానో మహిమ పొందినందుకు మన మధ్యలో ఉన్న పద్మాక్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. జరగబోతున్న కార్యక్రమం మొదలుకొని ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట పద్మాక్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనలో ఎక్కివిద్దాం, అందరం కలిసి ప్రార్థనలో ఎక్కివిద్దాం. మహాగణుడు పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన ప్రిపరలోకపు తండ్రి పరిశుద్ధుడు మీ యొక్క ఘనమైన బంగారు పరిశుద్ధ పాదమునకయ్యా వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా నిన్నటి వారమైనటువంటి మమ్మల్ని ఎటువారుగా చేసి ప్రభానైనా సజీవ లెక్కల్లో ఉంచి కల్వరి విమోచన పరిచర్య పక్షంగా ప్రభానైనా మమ్మల్ని అందరినీ చిన్న మందిగా సమకూర్చినటువంటి గొప్ప దేవ మీకు స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభానైనా నాయన పెద్దిరాజు గారు ప్రభానైనా సన్నిధిలో సహవాసంలో ఎంతగానో సహకరిస్తూ ప్రభానైనా ఆనాటి కాలంలో ప్రభానైనా ముఖ్య సేవకులకి ఎంతగా సహకారిగా ఉన్న విధానమునకై మీకు స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి. బిడ్డలైతే ప్రభానైనా ఇప్పుడు ఇక్కడ లేకపోయినప్పటికీ ప్రభానైనా వారి వృత్తిరీత్యా ప్రభానైనా భీమవరంలో ఉంటుండగా అయినప్పటికీ ప్రభానైనా సంఘాన్ని విడవక ప్రభానైనా ఎంతగానో ప్రేమిస్తూ ప్రభానైనా మరలా ప్రభానైనా వారి మనవడి నిమిత్తము ప్రభానైనా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్తుతి కూడికని బట్టే ప్రభానైనా మీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన బిడ్డలకి ప్రభానైనా సంఘంపై సేవకులపై ముఖ్యంగా ప్రభానైనా మీపై ఉన్నటువంటి ప్రేమను బట్టి కనబరుస్తూ ప్రభానైనా నేటి దినాన ఎంత ఘనంగా ప్రభానైనా ఎంతగానో ప్రభానైనా మిమ్మల్ని మహింపరచడానికి బిడ్డలకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టయ్యా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరిచినటువంటి దేవా
మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్థుతులు స్తోత్రంలో రావాల్సిన వారు ఇంకనూ అనేక మంది ఉన్నారయ్యా. వారందరినీ ప్రభానైనా త్వరితమే మీ సన్నిధికి సహవాసానికి నడిపించుకోమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభానైనా ఎంత చక్కని ప్రభానైనా కార్యక్రమాన్ని ప్రభానైనా ఏర్పాటు చేయడానికి ప్రభానైనా బిడ్డల హృదయాన్ని ప్రేరేపించినటువంటి విధానమునకు మీకు స్తుతులు స్తోత్రములయ్యా. బిడ్డలు ప్రభానైనా మిమ్మల్ని మహింపరుస్తూ గణపరుస్తూ ప్రభానైనా సంఘాన్ని ప్రభానైనా హెచ్చిస్తున్న విధానమునకయ్యా మీకు స్తుతులు స్తోత్రములు. బిడ్డలు ప్రభానైనా ప్రతి విషయంలో ప్రభానైనా సంఘానికి ఎంతగానో సహకారులుగా ఉంటున్నారు తండ్రి. వారు ప్రభానైనా మీరు చేసినటువంటి మేళ్ళను మర్చిపోకుండా ప్రభానైనా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభానైనా బిడ్డలు మిమ్మల్ని మహింపరుస్తున్నారు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములయ్యా. అదేవిధంగా ప్రభానైనా వారి కుటుంబాలని వారి వృత్తిని ఎంతగానో ప్రభానైనా ఆశీర్వదిస్తూ 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ప్రభానైనా బిడ్డలకి ప్రతిఫలం దయచేస్తున్నటువంటి నా దేవా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఇప్పుడు ప్రభానైనా అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం ప్రభానైనా నాయన లేఖనాల ద్వారా నాతో మాతో మాట్లాడుచుండగా ప్రభానైనా పరలోక మర్మాలు ఇహలోకంలో బోధించేటువంటి గొప్ప జ్ఞానంతో ప్రభానైనా మీ ప్రియ సేవకుల్ని ప్రభానైనా మీ ఆత్మతో నింపమని ఆయన్ని మీ శిరోచాటును భద్రపరచుకోమని ముఖ్యంగా ఈ స్తుతి కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబస్తులకి ముఖ్యంగా కూడి వచ్చినటువంటి మాకు ప్రభానైనా ఏ జీవాహారం అయితే విరుసు వడ్డిస్తున్నారో తండ్రి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు వాక్యానుసారం జీవించే జీవితాలు మీరు మాకు దయచేయండి. అన్నిటికన్నా మిన్నగా ఈ వాక్యం ప్రభానైనా అన్యజనుల మధ్యలో ప్రభానైనా విత్తబడుచుండగా వాక్యం ద్వారా అనేక మంది హృదయాలు తెరవబడటానికి వారి హృదయాలు మీ తట్టు తిప్పటానికి కొన్ని ఆత్మలైన రక్షలోనికి నడిపింపబడటానికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభానైనా కుటుంబస్తులను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కూడి వచ్చినటువంటి బిడ్డలను బట్టి మరొకసారి మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ చేసినటువంటి ప్రార్థన లోపల లేని అర్పణగా మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ప్రార్థించినటువంటి పద్మాక గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మన ఆత్మీయ తండ్రి గారు, మన సంఘ కాపరి, కల్వరి రెడెం చర్చ్ యొక్క వ్యవస్థాపకులు విక్టర్ పాల్ గారిని సాధారణంగా ప్రేమపూర్వక హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. సేవకులు వస్తుండగా చప్పట్లు కొడుతూ వేదిక ఆహ్వానిద్దాం. మన ఆత్మీయ తండ్రి గారు ఎంతో కష్టపడుతూ బొంతపల్లిలో కోంపల్లిలో పరిచయం చేస్తున్నటువంటి అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది నిద్ర వస్తుంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిద్ర వస్తుంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉందాం. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం 128వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో ఉన్న బొంతపల్లి నుంచి వచ్చినటువంటి రాజు అన్న చదివి వినిపిస్తారు. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 128వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. యాత్ర కీర్తన 128వ అధ్యాయం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక.
ఈ యొక్క చిన్ని కీర్తన మన వెడికిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చక్కగా చదివించినటువంటి రాజాని గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా రెండు చేతుల పైకి ఎత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 అంటూ చెప్దాం. ఈ సమయంలో చిన్న ఆరాధన చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అందరు కళ్ళు మూసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బైబిల్ కాళ్ళకు తగలకుండా మనం జాగ్రత్త పరుస్తూ ఆరాధనలో ఎక్కిపిద్దాం. రెండు చేతుల పైకి ఎత్తి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఈ సమయంలో చిన్న ఆరాధన చేయడానికి ఆనంద్ గారు అలాగే నజరేష్ అన్న కూడా వచ్చి ఆరాధనలు ఎక్కిపిస్తారు. అలాగే ఎవరు మౌనంగా ఉండొద్దు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. నైనా ఈ సమయంలో ప్రభువా మీరు మా మధ్యలో ఉండండి నైనా, నీకు వందనాలు. అవునయ్యా, స్తోత్రమయ్యా. నీవుంటే నాకు చాలా యేసయ్యా, నీ వెంటే మేము ఉంటాం యేసయ్యా. ఈ యొక్క పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా అంటే చెప్దామా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవునయ్యా, నీకు ఏది సాధ్యం కాదు, నీది కృపలో మాకేది అసాధ్యం కాదు ప్రభు. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. నీ మాట చాలయ్యా, నీ మాట్లాడితే చాలయ్యా. ఆయన కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. అయ్యా, మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమతో గర్జించే దేవుడు అయ్యా, జాలి గల దైవం.
తీసుకున్నా పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్య చెప్దామా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. రెండు చేతులు పైకి ఎత్తి మాట చాలయ్యా, రెండు చేతులు పైకి ఎత్తి చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. రెండు చేతులు పైకి ఎత్తి అయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా అంటూ పాడదామా. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. ఈ రాత్రి కాలం నీకు ఎవరు తోడలేరని బాధపడుతున్నావా? ఈరోజు నీకు ఎవరు చెప్పుకోలేని బాధలతో చెప్పుకోలేని కన్నీటితో ఎన్నో రాత్రులు కన్నీటితో అనుభవిస్తున్నావేమో దేవునికి చెప్తావా? నీవుంటే నాకు చాలు అంటూ. అయ్యా నీవుంటే నాకు ఏ బాధలు ఉండవు, నీవుంటే మా కన్నీరంతా సంతోషకరంగా మార్చే దేవుడు అయ్యా అంటూ ఈ మాట చెప్దామా. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా. స్వరం తెరిచి రెండు చేతులు పైకి ఎత్తి హృదయపూర్వకంగా నాకు నీవుంటే చాలయ్యా అంటూ పాడదాం. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. అవునయ్యా నీవుంటే మాకు చాలు ప్రభా, మాకు లోకంలో ఏది వ్యర్థమే ప్రభా. అయ్యా నీవుంటే మాకు చాలు అంటూ ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఏ యొక్క యోగ్యత లేనటువంటి మమ్మల్ని నిలబెట్టి దేవా ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు అయ్యా. ఇంతవరకు దేవా పాటల్లోనూ ఆరాధనలో మీరు ఎంతకన్నా మహిమ పొందినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మీకే ఏమి ఇచ్చిన రుణం తీర్చగలం ప్రభా. స్తోత్రం అయ్యా. అలాగే అయ్యా జరగబోతున్న వాక్య పరిచయం దేవని సేవకుని నిలబెట్టుకుని మా అందరితో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని కోరుకున్నాం ప్రభా. వినగలిగే మనసు గ్రహించే ఆత్మ మాలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి దేవా మీ కృపను అనుగ్రహించిన దేవా అయ్యా. కూడికి ఏర్పరచుకున్న వారికి దీవులు దయచేయండి అయ్యా. నూరంతా మీరు ఫలింపు దయచేయమని కోరుకున్నాం ప్రభా. వచ్చిన వారు మీరు దీవించిన రానటువంటి దేవా త్వరపెట్టి తీసుకురామని కోరుకుంటూ ఈ చిన్ని ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. కొంచెం ఆ చైర్స్లో కూర్చునేవారు కొంచెం ఎదురు చాలా ఖాళీగా ఉన్నాయి చైర్స్, కొంచెం ముందుకు జరిగి మీ ముందున్న చైర్లని ఫిలప్ చేయాల్సిందిగా ప్రభుపేట కోర్చి ఉన్నాం. మీ ముందున్న ఖాళీలను పూరించండి. చిన్న మనవి, సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ రేపు హెల్త్ క్యాంప్ పెట్టారు. ఫ్రీగా కంటికి సంబంధించినటువంటి సమస్య కలిగిన వారికి ఫ్రీగా టెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కళ్ళజోడు కూడా సరిగ్గా పని చేయకపోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ దానికి కూడా వారు టెస్ట్ చేసి కళ్ళజోడు మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందరూ కూడా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రేపు జరిగేటువంటి ఈ ఫ్రీ క్యాంపులో పాలు పంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
నమస్తే అండి. మేము సోలీస్ ఐకేర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. మనం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే మెయిన్ రోడ్ మీద ఉంది. విజయ్ సేల్స్ ఇప్పుడు కొత్తగా టీవీ షాప్స్ పడింది కదా, దానిపైన సెకండ్ ఫ్లోర్లో సోలీస్ ఐకేర్ హాస్పిటల్స్, ఇది 4వ బ్రాంచ్ హైదరాబాద్లో. మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మీరు వచ్చి, అంటే ఈ ఇనాగ్రేషన్ తరపు నుంచి, అంటే మేము హాస్పిటల్ తరపు నుంచి ఉచిత వైద్య శిబిరం రేపు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఇదే లొకేషన్లో. మరియు మీరు హాస్పిటల్కి వచ్చినా కూడా మీకు కళ్ళద్దాలు పడితే జనరల్గా 40 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాళ్ళకి కళ్ళద్దాలలో డిస్కౌంట్ ఇస్తాము. మీకు డాక్టర్ గారి కన్సల్టేషన్ ఫీజు కూడా ఉచితంగానే ఉంటుంది. ఏదైనా కంటికి సంబంధించినటువంటి నాకు చెప్పడం జరుగుతుంది. మీకు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, అందరూ కూడా రేపు జరిగేటువంటి ఫ్రీ క్యాంప్లో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. విలువైన సమయంలో మీరందరూ కూడా మన యొక్క చర్చ్ తరపుని కొన్ని మైనస్లు ఏంటంటే, మరి మన మధ్య ఉన్నటువంటి ధనలక్ష్మి గారు కనికరమ్మ తల్లి భవిష్యత్ అనుకోవచ్చు, వాళ్ళకి టైం అంటే టైం హోస్తాను మినిస్ట్రీలో. మరి మనకైతే కనుక వాళ్ళకు ముగింపు టైంలో మనకి స్టార్టింగ్ అయ్యింది. కొంచెం సిటీ మాల్ అని అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటారు, ఏది అమ్మేది ఉద్యోగాలు చేసుకునే కారణాన్ని బట్టి ఈ సమయాన్ని ఇలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడు 10 గంట 10:30కైనా కానీ ఎవరో కూడా వెళ్ళరు, అందరూ కూడా శ్రద్ధగా వాక్యం వింటారు ఇక నుంచి అని నేను అనుకుంటున్నాను. ఇది నిజమన్న వాళ్ళందరూ కూడా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ కొరకు చక్కని ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు కనుక దయచేసి ఎవరో కూడా టెన్షన్ పడొద్దు. ప్రశాంతంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని నిజంగా శక్తికి మించినటువంటి స్థాయికి మించినటువంటి ఖర్చు పెట్టి ఇంత పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా ఇది దేవుని యొక్క కార్యం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. దయచేసి సమయంలో మన మధ్య ఉన్నటువంటి కనికరమ్మ తల్లి గారు వచ్చి చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. అందరూ కూడా శ్రద్ధగా సాక్ష్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. దానికంటే ముందుగా నేను ఆ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క పరిచర్య, ఈ కలవరి మోచిన పరిచర్య చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు పెద్దిరాజు గారు పరిచయం అయ్యారు. ఆయన ప్రతి వారము కూడా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తూ పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉండేవారు. ఆ పరిచయంలోనే తన సతీమణైనటువంటి కనికరమ్మ తల్లి గారు కూడా అనేక పర్యాయాలు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధం విషయాలు మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో ఆ ఆత్మ సంబంధంగా మేము ఒక కుటుంబస్తులుగా మారిపోవడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా కలవరి మోచిన పరిచర్య సంఘములో గ్రూప్లో ఆమె కూడా ఉంటుంది. ప్రతి అంశం కొరకు కూడా చక్కగా ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన కృప ఆ తల్లిగారికి దేవుడు అనుగ్రహించాడు. మీరు అనుకున్నట్లుగా దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఈ పరిచర్య ఇలా జరుగుతూ ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా ఇలా వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందో, ఏముండారో, ఏమి ఏర్పాట్లు ఉన్నాయో నాకు నిజంగా తెలియదు. కానీ ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ యొక్క కొంపెలు ప్రాంతంలో ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు కొద్దిమంది జనాంగాలు ఉన్నప్పుడు అన్ని పనులు కూడా మేమే చేసుకునేవాళ్ళం. నాకు పెద్దిరాజు గారికి బాగా గుర్తు. మనమున్నటువంటి ఆ చిన్న చర్చి డ్రైనేజీ వాటర్తో పొంగిపోతుందని చెప్పి ఒకసారి డ్రైనేజీని తవ్వారు. తవ్వున మట్టి అంతా కూడా పైన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. చాలా మట్టి, దగ్గర 4-5 ట్రాక్టర్లు ఉంటుంది. ఆ మట్టి అంతా కూడా చర్చికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను, పెద్దిరాజు గారు, నాతో పాటు కొంతమంది మేమందరము కూడా ఆ డ్రైనేజీ మట్టిని ఎత్తి వేరే చోట వాటిని పడవేసినటువంటి ఆ సందర్భాలు గుర్తున్నాయి. దేవుని మహాకృప. ఈ రోజున ఏ పని చేయకుండా నేను ఒకవేళ బైబిల్ మోస్తేనే మా పాస్టర్ గారు అలిసిపోతారని అనుకుంటున్నారేమో, కానీ ఈ వెనకాల ఉన్నటువంటి పరిచర్య ఈ విధంగా దేవుడు నడిపించడానికి ఎంతో ప్రయాసపడ్డాం. ఆ ప్రయాసలో పెద్దిరాజు గారు కూడా నాతో పాలు పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పూజిత అలాగే
ప్రవీణ్ గారి యొక్క వివాహం కూడా చాలా ఘనంగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. ఆ సందర్భంలో ఆ గొప్ప దైవ సేవకుడైనటువంటి జాన్ వెస్లీ గారితో కలిసి ఆ వివాహంలో పాలు పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఈ యొక్క కుటుంబానికి నాకున్నటువంటి, ఈ కుటుంబానికి కలవరి మోచన పరిచయ సంఘానికి ఉన్నటువంటి ఈ ఆత్మ సంబంధ అనుబంధాన్ని దేవుడు చివరి శ్వాస వరకు నడిపించడానికి దేవుడు కృప చూపించాలని ఆ సంతోషం కన్నా వాళ్ళందరూ కూడా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి కనికరమ్మ గారు వచ్చి సాక్ష్యం పంచుకుంటారు. అందరూ కూడా శ్రద్ధగా సాక్ష్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి పైకి రండి, మాకు అయ్యేముండవమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామాన స్తోత్రాలండి. దైవ సేవకులకు నా వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ కూడా నా వందనాలు. నా భర్త ఇక్కడ ఉన్నప్పుడైతే నేను ఒకసారి వచ్చానండి ప్రార్థనకి, ఆదివారం పూట. వచ్చినప్పుడు దైవ సేవకుల దగ్గర కలిసినప్పుడు ఆ దైవ సేవకులు చూసి నాకు అనిపించింది, నిజంగా సునేమిరాలు చెప్తుంది కదా, నిజంగా ఈయన దైవ సేవకులే అని చెప్పినప్పుడు నిజంగా ఎలాగైతే ఉందో నాకు కూడా దైవ సేవకులను చూసినప్పుడు అదే అనిపించింది. నిజంగా ఈయన ఎంత యథార్థంగా సేవ చేస్తున్నారు. నిజంగా నా భర్త ఇలాగ ఈ ఆత్మీయులతో కలిసి ఇలాగ ఆరాధించడం నాకు చాలా సంతోషం అనిపించిందండి. అలాగే ప్రతి విషయంలో కూడా దైవ సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటా ఉండేదానండి. అలాగే ప్రతి నెల 1వ తారీఖునైతే నేనైతే నాకు ఆశ అండి, ప్రతి నెల 1వ తారీఖున దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థన నెలంతా కూడా దేవుడు కాపుదలు ఇస్తాడని ప్రతి నెల 1వ తారీఖున నేనైతే ప్రార్థన చేయించుకుంటానండి. అలాగే ప్రతి విషయంలో కూడా దైవ సేవకులు ఫోన్ చేసి నేను చెప్తూ ఉంటానండి, దైవ సేవకులకి ఎలా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి అని. అలాగే మా బాబు వివాహ విషయంలో కూడా నేను ఒకటే ఆశపడ్డానండి, ఇంటి దగ్గర నుంచి నా కుమారుని ప్రార్థన చేసి దైవ సేవకులే తీసుకెళ్ళాలి అని నేను ఆశపడ్డానండి. అయినప్పటికీ ఎంతో ఆ రోజున ట్రైన్లో రావటానికి ఎన్నో ఇబ్బందులు అండి. వాళ్ళ అమ్మగారు కూడా వేరే చోట దిగిపోవటం అవన్నీ కూడా చాలా ఆలస్యమైనవి. అయినప్పటికీ టైం అయిపోతుంది అని ఎంతో కంగారు పడ్డారండి. నేను ఒకటే అన్నానండి, సేవకులు వచ్చి ప్రార్థన చేసి నా కుమారుడిని తీసుకెళ్ళాలి, అప్పుడు వరకు టైం అయినా సరే నేను మాత్రం బాబుని కళ్యాణ మండపానికి పంపించనని నేను అనుకున్నానండి. అలాగే మా బాబు వివాహ విషయంలో అయితే మా వారైతేనండి ఎవరిని సలహా కానీ ఎవరు కూడా సహాయం కానీ తీసుకోలేదండి. ఆయనే మొత్తం అందరికీ 3000 మందికి కూడా ఆయనే వెళ్ళి పెళ్లి కౌరులు చెప్పటం, దాని వివాహానికి నిమిత్తం కావలసినవి అన్నీ కూడా ఆ ఒక్క ఆయనేనండి. దేవుడు అలా తిరిగి చేయటానికి ఎంతగానో నా భర్తను బలపరిచారండి. అందరూ కూడా ఆశ్చర్యపోయారండి, నిజంగా ఒక్క ఆయన నువ్వు ఎలా చేసావని. కానీ దేవుడే తోడయ్యండి ఎంతగానో ఘనంగా జరిగించారండి. దైవ సేవకులు జాన్ వెస్లీ అన్నగారికి అయితే పెళ్లి రోజు నైటు ఎంతగానో వారికి బలహీనత బాగోలేదంటుండు. అయితే నిజంగా దైవ సేవకులు అన్నారమ్మ, నాకు చాలా బాగోలేదు, అయినప్పటికీ నువ్వు ఎంతగా ప్రార్థన చేసావో తెలియదు నాకైతే, కానీ నిజంగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. పాటలు పాడకూడదు అనుకున్నాను నేను, అయినప్పటికీ నాకు దేవుడు నాతో పాటలు కూడా పాడించాడు అని చెప్పారండి. అలాగే దేవుడు మహిమ ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోయిందమ్మా, ఎంతగా దేవుడు ఘనంగా జరిగించాడు నీ కుమారుడు వివాహం అని దైవ సేవకులు నాతో స్టేజీ మీద చెప్పారండి. అలాగే నా కుమారుడు నా కోడలను కూడా దేవుడు ఎంతగా వెలుగుతో నింపారంటే నిజంగా ఆ రోజున నా కుమారుడు నా కోడలో నిజంగా ఒక దీపం వల్ల వెలిగిపోయారండి. నాకే ఆశ్చర్యం వేసుకొచ్చిందండి. నిజంగా ఏంటి నా బిడ్డలు దేవుడు ఇంత వెలుగుతో నింపాడని. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా బిడ్డలు వెలిగిపోతున్నారు, సాయంత్రం దిష్టి తీయండి, బిడ్డలిద్దరికీ కూడా దిష్టి తగిలేస్తుందని అందరూ అన్నారండి. నిజంగా దేవుడు నా బిడ్డ వివాహం ఎంత ఘనముగా అంటే నేను ఊహించలేదండి. నేనైతే 3 నెలలు దేవుడి సన్నిధిలో నా బిడ్డ వివాహం కోసం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. ఎంతగా అంటే ప్రభువా నా కుమారుడి వివాహం ఘనముగా జరగాలి, రంగరంగ వైభవంగా జరగాలని నేను ఎంతగానో ప్రార్థన చేశాను. సేవకులు మీ అందరూ కూడా ప్రార్థన చేశారు. అదేవిధంగా అందరు ప్రార్థన, సేవకులు ప్రార్థన ఆలకించి నా బిడ్డ వివాహం ఎంత ఘనముగా అంటే అసలు మా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి, ఈయనకి నాకు కూడా రోజు ఫోన్ చేసి, మనలో ఎవరు కూడా ఇంతవరకు వివాహం అంత ఘనముగా చేయలేదు,
మీ కుమారుడి వివాహం ఎంత ఘనంగా జరిగింది, అసలు మనలో ఎవ్వరూ చేయలేదని చెప్పారండి. నిజంగాను ఆత్మీయులు కూడా అదే అన్నారు. ఎవరో కూడా అసలు అన్యులైనప్పటికీ ఎవ్వరో కూడా దైవ సేవకులు వాక్యం చెప్తా ఉంటే ఒక్కళ్ళు కూడా కదిలి వెళ్ళలేదండి. అందరూ అలాగే వాక్యం వింటా ఉన్నారండి వివాహం అయ్యేంత వరకు కూడాను. అలాగే వివాహ విషయంలో ఏది లోటు లేకుండా అన్నీ కూడా దేవుడు ఎంతగానో సమృద్ధిగా అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడండి. అలాగే అలాగే మీరు ప్రార్థించిన మీ అందరికీ ప్రార్థించిన దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగే నా బాబు వివాహం పరిశుద్ధంగా ఆత్మీయ వివాహం జరిగిందండి. అలాగే మా మనవరాలకి కూడా దేవుడు చక్కటి మనవరాలను ఇచ్చాడండి. అలాగే బిడ్డ కూడా అన్నప్రాసన కూడా దేవుడు ఆశీర్వాదకరం జరిగించాడు. ఈ రోజైతే మా మనవరాలకి ఇక్కడికి వచ్చి ప్రార్థన పెట్టించుకుని మీ అందరమైనా కూడా నా మనవరాలు పుట్టెంటుకలు తీయాలి, నా కుటుంబాన్ని అంతా వచ్చి మీ అందరికీ ప్రార్థనలు నేను ప్రార్థించమని అందరితో మీ అందరూ ప్రార్థనతో కలిసి నేను కూడా ప్రార్థించాలని ఆశపడ్డానండి. అదేవిధంగా దేవుడు ఎంతగానో మా పట్ల ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు చేశారండి. నిజంగా ఆయన చేసిన మేలు ఉపకారాలకి నేను ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం అయితే మాత్రం తీర్చుకోలేనండి. నా బ్రతుకు దినములన్నిటా కూడా ఇంతవరకు ఇంకా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. అలాగే నా కుటుంబం అంతా యెహోషువ కుటుంబం ఉండేలాగా మా కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే ఈ శ్రేష్ఠ జీవితాన్ని నా దేవుడి కొరకే బ్రతికి ఆయనకు నామానికి మాత్రమే నా కుటుంబం నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. అట్టి రీతిగా ఉండేలాగా నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థించండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దైవ సేవకులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేసినటువంటి ప్రణవితాన్ని కూడా ఈ ప్రార్థన అయిన అనంతరము స్టేజ్ మీద తీసుకొస్తారు. మన అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలాలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని చిన్న వాక్యాన్ని ధ్యానించుకుంది. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. దయచేసి బొంతపల్లి నుంచి వచ్చిన మోజేష్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి సాక్ష్యం కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ఈ సాక్ష్యము ద్వారా దేవుని నామ మహిమపరచబడాలని, ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాభావం కలిగి బ్రతకాలని అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, యేసయ్యా, మీ ఘనమైన శ్రేష్టమైన నామలకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళలో తండ్రి, మీ యొక్క అనాది సంకల్పం చొప్పున దేవా మమ్మల్ని అందరినీ యొక్క సన్నిధికి నడిపించినందుకు స్తోత్రములు. మా ప్రయాణంలో కాపుదలు దయచేసి క్షేమకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, పెద్దిరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారు ఏర్పరచుకున్న ఈ కూడికను కూడా గణపరచండి దేవా. నీకు స్తోత్రములు. మీకు మహిమకరంగా వారికి ఆశీర్వాదకరంగా జరిపించమని ఈ యొక్క నైనా ఇప్పుడు ఈ యొక్క దాసుని నీ యొక్క సిలువ సాటు మరుగుపరుచుకొని మాకు కావలసిన వర్తమానం మాతో సూటిగా మాట్లాడమని నీ యొక్క చిన్ని ప్రార్థన నీ యొక్క సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఎవరు కూడా చేతులు ఎత్తట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక 2-3 నెలల క్రితం ఈ ప్రాంతంలో చక్కని ప్రార్థన కూటం జరిగినప్పుడు నేను ఒక మూలను కూర్చుని వాక్యం వెళ్తూ ఉంటున్నప్పుడు మన సంఘం తరపున కూడా దేవుని చిత్తం అయితే కనుక ఎంత గ్రాండ్గా మనం ఏర్పాటు చేయలేం, కానీ అప్పుడప్పుడైనా కానీ ఇలాంటి బహిరంగ మీటింగ్లు ఏర్పాటు చేయాలనుకున్నా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. కారణం ఏదైనప్పటికీ కూడా ఇంత గొప్ప కృపించినందుకు అందరూ కూడా చప్పట్లు దేనమయపరచండి. హల్లెలూయా. రైట్. ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన కూటం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము మన మధ్య ఉన్నటువంటి పెద్దిరాజు గారిని కనికరమ తల్లిని దేవుడు ప్రేమించిచ్చినటువంటి ప్రవీణ్ అలాగే పూజిత వాళ్ళిద్దరి గర్భఫలాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని చక్కటి కుమార్తెనిచ్చాడు. సర్వసాధారణంగా ఎవరైనా కానీ పుట్టింటికల కార్యక్రమం అనగానే కొన్ని ప్రాంతాల జ్ఞాపకం వస్తాయి. విజయవాడ అని, గున్నదలని, ఇంకా ఆయా ప్రాంతాల జ్ఞాపకం వస్తూ ఉంటాయి.
కానీ వీళ్ళేంటో కానీ ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో మా కొరకు అనుదినము ప్రార్థన చేసేటువంటి కలవరి మోచన పరిచర సంఘములో ఈ మంచి కార్యక్రమం జరగాలని ఒక ఆశతో, ఒక ఆకాంక్షతో ఇంత ఉన్నతమైనటువంటి ప్రార్థనా కూటను ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, చాలామందికి పుట్టెంటుకలు ఎందుకు తీస్తారు, దాని వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉద్దేశాలు ఏంటి, బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది అన్న విషయాలు మనం అందరము కూడా దేవుని చిత్తమైతే గనక ఆ సంఘంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అర్థం అవ్వడానికి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఈ యొక్క ఇప్పుడు చదివారనుకోండి 6వ అధ్యాయం అంతా కూడా 12 అయిపోద్ది. రైట్, ఈ యొక్క 6వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే అసలు ఎందుకు ఈ పుట్టెంటుకల కార్యక్రమం తీయాలి, ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తికి ఈ యొక్క వెంట్రుకలు తీసేటువంటి పరిస్థితి ఉండదు. నాజీరు చేయబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులు వాళ్ళ బ్రతుకు దినములన్నీ కూడా ఎప్పుడూ కూడా కత్తిర అనేది వాళ్ళ తల మీదకి రాకూడదు అని ఉంటుంది. అయితే ఎవరైనా కానీ ఆ యొక్క నాజీరు వ్రతాన్ని విరమించుకోవాలనుకున్నప్పుడు మందిరానికి వచ్చి ఆ మందిరంలో దహన బలిపీఠము దగ్గర దహన బలులు అర్పించి ఆమెకి లేకపోతే అతనికి ఉన్నటువంటి ఆ యొక్క తల వెంట్రుకలు కట్ చేసి ఆ దహన బలితో పాటు అంటించేటువంటి కార్యక్రమం దేవాతి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ఆనాటే ఈ యొక్క సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో సుస్పష్టంగా వివరించుకుంటూ ఉన్నాడు. అయితే దయచేసి ఈ రోజున మన యొక్క టాపిక్ అది కాదు, కానీ ఈ యొక్క కుటుంబాన్ని ఉద్దేశించి దేవాతి దేవుడు కుటుంబ వ్యవస్థను గూర్చి దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏదైనా కానీ పాత నిబంధన గ్రంథం అనేది క్రొత్త నిబంధన గ్రంథానికి లేదా ఈ కాలం నాటికి ఒక ఛాయ ఉన్నది, మనందరికి ఒక మాదిరి ఉన్నది అని చెప్పొచ్చు. బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే గనక సంఖ్యాకాండం 33వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 30వ వచనం త్వరగా. సంఖ్యాకాండము బయలుదేరి మెషేరోతులో దిగిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెషేరోతు అనేటువంటి మాటని మీరు అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దైవ సేవకుడైనటువంటి మోషే యొక్క అన్న, ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్నటువంటి ఆరోన్ అనే అతను హోరు అనేటువంటి ప్రాంతంలో ఆ పర్వతంలో చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి ప్రాంతానికి అతి కొద్ది దూరం ఉన్నటువంటి ప్రాంతము ఈ మెషేరోతు అనే ప్రాంతం. అసలే అహరోన్ అనే ఆయన ఏ వంశస్థుడు అని చూస్తే లేవి వంశస్థుడు. లేవి అనే మాటకు అర్థము హత్తుకొనుట. లేవి అనే మాటకు అర్థము నా అనేటువంటి భావన కలిగి ఉండుట. నిజంగా దేవాతి దేవుడు ఈ లేవి వంశాన్ని తన కృపా పరిచర్య కొరకు, యాజకత్వం చేయడం కొరకు దేవుడు ఏర్పరచుకోవడం వెనకాల ఉన్నత ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి బ్లడ్లోనే ఉంది దేవుని హత్తుకోవాలి, కుటుంబాన్ని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి, సమాజాన్ని హత్తుకోవాలి, బంధాలు కాపాడుకోవాలి, బాంధవ్యాలు కాపాడుకోవాలనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం అనేది నరాల్లో జీర్ణించిపోయినటువంటి వంశము ఈ లేవి వంశం. గత కొద్ది కాలముగా దేవాతి దేవుడు ఆ యాజకత్వం గురించి అనేకమైన వర్తమానాలు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ లేవి యొక్క వంశాన్ని గురించి మనం చూసినట్లయితే ఈ లేవీయులు వీళ్ళకున్నటువంటి స్వభావం హత్తుకునుట. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, ఆయన చనిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన యొక్క అనుభవాలు, ఆ పెద్ద ఆయన యొక్క గుణగణాలు, ఆ యొక్క ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న అహరోను యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా ఒకవేళ ప్రజలు మర్చిపోతారేమో, ప్రజలు విస్మరిస్తారేమో. నిజమే, మన కుటుంబాల్లో కానీ దైవ సేవకులు కానీ వాళ్ళ జీవిత యాత్రను కొనసాగింపజేసుకుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళ సొంత ఆలోచన విధానంతో, సొంత తలంపులతో ఆ యొక్క అనుభవాలు,
పితరులు వేసినటువంటి ఆ యొక్క మూల రాయిగా పిలువబడుతున్న అనుభవాల్ని పక్కన పెట్టి వీళ్ళ సొంత ఆలోచనలతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబాల్లో అయినా, సంఘాల్లో అయినా, సమాజంలో అయినా. ఈ యొక్క పరిస్థితిని ఇశ్రాయేలు ప్రజలు విస్మరించకూడదని చెప్పి అక్కడ ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడంటే మెషేరోతు. మెషేరోతు అనే మాటకు అర్థము సంఖ్యలు, లేదంటే గనక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ, లేదంటే గనక విధేయత, బంధాలు, బాంధవ్యాలు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మెషేరోతు అనే ప్రాంతానికి వస్తాయి. ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో ప్రతి ఒక్కరము కూడా ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయంటే, నేను నా యొక్క కుటుంబం, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా యొక్క పిల్లలు, ఇలాంటి భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి ఇండివిజువాలిటీ, నేను అనేటువంటి ఒక ఉన్నతమైన ఒక ఆలోచన విధానంతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు తప్ప మనము, మన కుటుంబము, మన సంఘము, మన వంశము, మన ప్రాంతము అనేటువంటి భావన ఈ రోజున సమాజంలోనే కాదు, దేవుని యొక్క సంఘాల్లో కూడా కరువైపోతుంది, కుటుంబాల్లో కూడా కరువైపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా తెలియనటువంటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎంతోమంది జనాంగాలున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, శ్రేయభిలాషులున్నా, విస్తారమైన డబ్బు ఉన్నప్పటికీ కూడా మనిషి రోజున ఒంటరితనాన్ని అనుభవించుతూ ఉన్నాడు, ఒంటరితనంతో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం కాదు. అందుకాబట్టే ఈ యొక్క లేవి యొక్క చనిపోయినటువంటి ఈ అహరోను ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క దేవాతి దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రాంతాన్ని నడిపించి, జాగ్రత్త ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఐక్యత కలిగి ఉండండి, కుటుంబ విలువలు కలిగి ఉండండి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండండి, విధేయత కలిగి బ్రతకండి అని చెప్పి ఆ ప్రాంతాన్ని చూపించి చెప్పకనే చెప్తున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా మనతో కూడా దేవుడు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ మన జీవితాలలో ఒంటరితనాన్ని బ్రతకాలి, స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి భావన కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి ఆ ఆలోచన విధానాన్ని సమాధి చేయడానికి దేవుడు కృప చూపించును గాక. అలా సమాధి చేయకపోతే నువ్వు ఆధ్యాత్మిక విలువలు కలిగిన వ్యక్తివి కానే కాదు. బైబిల్ గ్రంథంలో అనేక విలువైనటువంటి బంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క అందరము కూడా కలిసి ఉండడం అనేది, మనల్ని ఎవరో అజామా చేయడం అనేది, మన ఇంట్లో పెద్దవారో, దైవ సేవకుడు, లేకపోతే మన ఆత్మీయులు, మన శ్రేయభిలాషను కోరేవారు మనల్ని అజామాసి చేయడం, లేకపోతే మన కంట్రోల్ చేయడం అనేది మనం సహించలేనిది, కొంచెం బాధగా ఉంటుంది. కానీ దాని ద్వారా వచ్చే ఫలం మాత్రం శ్రేష్టమైనదిగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ 12వ అధ్యాయము 11వ వచనంలో, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం త్వరగా చదవండి. మరియు సంతోషంగా కనపడుతుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పట్టించుకునేవారు, ఇంటికి లేటుగా వస్తే పట్టించుకునే తల్లిదండ్రులు, సంఘానికి రాకపోతే పట్టించుకునే సేవకుడు, లేదా ఎవరైనా కానీ మనల్ని కంట్రోల్ చేస్తున్నారంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, వీడేంట్రా బాబు, ఈమెంట్రా బాబు, ప్రార్థనకు రాకపోయినా, ఇంటికి రాకపోయినా ఇలా నన్ను అజామత్ చేస్తున్నారు. నిజంగా నాకు ప్రధాన శత్రుడు మా తల్లిదండ్రులే, నాకు ప్రధాన శత్రుడు మా యొక్క సేవకుడే అనే భావనతో బ్రతుకుతారు. అది 100% వాస్తవం అని చెప్తుంది బైబిల్. కానీ దాని ద్వారా వచ్చే ప్రతిఫలం మాత్రము శ్రేష్టమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధాన్ని ఇస్తుంది. ఈ రోజున నిన్ను పట్టించుకునేవారు, నిన్ను గూర్చి ఎంక్వైరీ చేసేవారు, నిన్ను గూర్చి నీవు మంచి చేస్తుంటే పొగుడుతున్నవారు, నువ్వు ఒకవేళ దేవునికి దూరం అవుతుంటుంటే నిన్ను హెచ్చరించేవారు నీ కుటుంబానికి ఉండడం, సంఘానికి ఉండడం నిజంగా చాలా సంతోషకరం. అలాంటి మంచి స్నేహితులను కలిగిన వారు, అలాంటి మంచి కుటుంబాన్ని కలిగిన వారు అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట రాస్తున్నాడు. అయితే బంధాలు, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విలువైనటువంటి బంధాలు ఉన్నాయి. ఒక విషయాన్ని నేను
త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధం. ప్రైజులు హల్లెలూయా. చాలా బండ్లు వెనకాల అన్నదమ్ముల యొక్క అనుబంధం అని రాస్తారు, కానీ ఇంటికి వెళ్తే అన్నదమ్ములు మాట్లాడుకోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ, కొటేషన్గా వినడానికి బాగుంటాయి కానీ, అది జీవితంలో అన్వయించుకోవడానికి మాత్రము కష్టంగా ఉంటుంది. ఎంతమంది లేరు, మా అన్నయ్యతో మాట్లాడి ఇన్ని సంవత్సరాలు అయింది, మా అక్కతో మాట్లాడి ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ సమాజంలో? ఈ యొక్క అహరోను అలాగే మోషే అహరోను కంటే 3 సంవత్సరాల చిన్నోడు. దేవుడు మోషేని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అహరోనుని యాజకుడిగా ఎన్నుకున్నాడు. ప్రవక్త, దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి ఈ ప్రవక్త అనే ఈ యొక్క మోషే అంటే అహరోనికి ఎనలేనటువంటి భయము, భక్తి. నాకంటే చిన్నవాడు, వాడు చెప్పినట్టు నేనెందుకు వినాలి అనేటువంటి ఆలోచన అహరోనుకు లేదు. నిజంగా చెప్తున్నాను, అహరోను అలాగే మోషే లేవి వంశస్థులు. లేవీలకు ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? వాళ్ళ బ్లడ్లో ఉన్నది ఏంటో తెలుసా? హత్తుకోవడం. నా అన్న అనే భావన కలిగి ఉండడం, నా తమ్ముడు అనే భావన కలిగి ఉండడం. వయసులో చిన్నవాడైనా దేవుడు అతను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రవక్త, ఆయన చెప్పినట్లుగానే బ్రతకాలని చెప్పి అంత పెద్ద ఆయన అయినప్పటికీ కూడా తన బ్రతుకాలమంతా కూడా మోషేని హత్తుకున్నాడే తప్ప ఏ రోజుని కూడా మోషేని విడిచిపెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. అంత విలువైనటువంటి అనుబంధాన్ని, అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని అహరోను మోషే కాపాడుకుని సమాజానికి మేము లేవీలము, మేము ఐక్యతగా బ్రతుకుతున్నాం, మీరు కూడా ఐక్యతగా బ్రతకండి అని చెప్పగానే చెప్పాడు అహరోను అలాగే మోషే. రెండోదిగా మనం చూసినట్లయితే స్నేహబంధం. ఈ కడవరి దినాలలో, దుర్దినాలలో ఏ స్నేహితులు నమ్మాలో తెలియట్లేదు. ఎవరు ప్రాణ స్నేహితులో, ఎవరు ప్రాణం తీసే స్నేహితులో తెలియనటువంటి రోజులు ఇవి. అయితే ఈ కడవరి దినాలలో, దుర్దినాలలో నువ్వు ఏర్పరుచుకున్నటువంటి స్నేహబంధము, లేదా నువ్వెవరితైనా స్నేహం చేసేటువంటి ఆ స్నేహబంధం అనేది నీ స్వార్థం కోసం, నీ యొక్క లబ్ధి కోసము ఉండేటట్లుగా ఉండకూడదు. ఆ స్నేహబంధం ఎలా ఉండాలో తెలుసా? దావీదు అలాగే యోనాతాను స్నేహితుబంధం ఉండాలి. దావీదు యోనాతాను యొక్క స్నేహబంధాన్ని మనం చదువుతూ ఉంటుంటే గనక వాళ్ళిద్దరి మధ్య కూడా స్వార్థం అనేది కొంచెం కూడా లేదు. ఈ దావీదు అనేవాడు చస్తే నేను రాజుగా అవుతాను, దావీదు అనేవాడు చచ్చిపోతే నాకు అడ్డు అనేది ఉండదు అనే ఆలోచన ఈ యొక్క యోనాతానుకి లేదు. దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయింది, అంటే హత్తుకున్నారు. ఈ రోజున దయచేసి నీవెవరితైనా స్నేహం చేసినా, లేదా నీతో ఎవరైనా స్నేహం చేసినా ఖచ్చితంగా లోపల ఒకటి నోడుతో మాట్లాడేటట్లుగా ఉండొద్దు. మనుషులు అన్న తర్వాత స్నేహితుడు అన్నవాడు కొన్నిసార్లు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో దాన్ని మనం ఆస్వాదించుకునే వారు ఉండాలి తప్ప ఈ స్నేహం వద్దు, ఈ నిక్కటిఫ్ అన్నట్లుగా ఉండొద్దు. కాబట్టి ఈ యొక్క స్నేహబంధము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దేవా, నేను ఎవరితైనా స్నేహం చేసినా, లేదా ఎవరైనా నాతో స్నేహం చేసినా దావీదు యోనాతాను లాంటి స్నేహబంధం నేను కలిగి ఉండాలి ప్రభా. వారిద్దరూ కూడా ఎలా హత్తుకుని బ్రతికారో, స్వార్థం అంటే ఏంటో లేకుండా బ్రతికారో, వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఎలాంటి ప్రణాళికలు కూర్చిన ఆలోచన కలిగి ఉన్నారో అలాంటి జీవిత విధానం నాకు నేర్పించండి ఆయన. నా యొక్క జీవితంలో స్వార్థం కోరేవారు, నా దగ్గర నుంచి ఏదో ఆశించేవారు, నన్ను గూర్చి చెడ్డగా ప్రకటించేవారు, అలాంటి స్నేహితులు నాకు వద్దు నాయన, నాకు ప్రాణ స్నేహితులు కావాలి అని చెప్పి ప్రార్థన చేసుకోండి. అలాంటి స్నేహబంధం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యం. ఈ రోజున చాలామంది సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణము మంచి స్నేహితుడు లేకపోవడం, అర్థం చేసుకునే స్నేహితులు లేకపోవడం, బాధని అర్థం చేసుకునేటువంటి స్నేహితులు లేకపోవడం వల్లే ఈ రోజున చాలామంది ఒంటరితనం అనుభవించి చనిపోతూ ఉంటున్నారు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే, తండ్రి కొడుకులు మనం చెప్పక్కర్లొద్దు. ఎవరండి తండ్రి కొడుకులు అంటే?
బైబిల్ గ్రంథంలో తండ్రి కొడుకులు అంటే అలా ఉండాలనుకున్న వాళ్ళందరూ చెప్పండి. మన అమ్మ లేదా రామసీతమ్మ ఎక్కడుంది? ప్రైజ్ అలా ఎవరు? రైట్, ఇస్సాకు, అబ్రహాము, ఇస్సాకు. ఎంత మంచి తండ్రులు అంటే ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో విన్నాం మనం. ఏ విషయంలో కూడా చివరికి ఈ యొక్క అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటువంటి క్రమంలో కూడా నా నాన్న మాటకి నేను లోబడి ఉండాలి, మా తండ్రిని మాటకు నీ విధేయుని కలిగి ఉండాలి, నా తండ్రిని నేను గెలిపించాలి, సమాజంలో నా తండ్రిని గెలిపించాలి, నలుగురున్న చోట నా తండ్రికి గౌరవిస్తే నా తండ్రి గెలుస్తాడు, సంఘంలో నా తండ్రిని నేను గౌరవిస్తే అనేక మంది నా తండ్రిని బట్టి సంతోషిస్తారు అనేటువంటి ఒక భావన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు ఏ విధంగా సొంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ సంబంధమైన అనుబంధముతో, ప్రేమపూర్వకమైనటువంటి అనుబంధముతో చక్కని తండ్రి కొడుకుల్లా ఉన్నారో మనం కూడా ఆ పరమందున దేవునితైనా, దేవుడు మనకిచ్చిన భూలోక సంబంధమైన తండ్రులతైనా తల్లులతైనా ఇలాంటి మంచి మనసు కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించును గాక. పాడైపోతున్న కుటుంబాల్లో బంధాలు, సమాజంలో కనపడే అందరి మాటలు వింటాం, కానీ తల్లిదండ్రులు చెప్పే మాటలు మనకు ఎలా అనిపిస్తాయంటే శత్రువులు చెప్పినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఇది వాక్యానుసారము కాదు. నీవు నీ తండ్రి మాటకిచ్చే విలువ నీ సంఘస్థులందరూ కూడా చెప్పుకోవాలి. నీ తండ్రికి ఇచ్చే గౌరవం, నీ తల్లికి ఇచ్చే గౌరవాన్ని చూసి సంఘంలో ఇలాంటి కూతురు నాకు ఉండాలి, ఇలాంటి కొడుకు నాకు ఉండాలి అనేటువంటి ఒక భావన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలగాలండి. ఆ విధంగా తల్లి తండ్రులు కానీ అలాగే కొడుకు తండ్రి కానీ ఇలాంటి ప్రేమపూర్వకమైన బంధాన్ని కలిగి ఉండడానికి నా దేవుడు మీకు అందరూ కూడా కృప చూపించునుగాక. అది ఆత్మీయ తండ్రితో అయినా సరే, నీకు ఇవ్వబడిన తండ్రితో అయినా సరే, పరలోకమైన తండ్రితో అయినా సరే, ప్రతి బంధాలు ఈ అనుబంధాల్ని కాపాడుకోవడానికి దేవుడు కృప చూపించునుగాక. యెఫ్తా కుమార్తెను గురించి మనం విన్నాం. అలాగే యాకోబు అలాగే యోసేపు వాళ్ళిద్దరూ కూడా ఎనలేనటువంటి ప్రేమ బంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకనే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళు దీర్ఘాయుష్యవంతులు అవుతారు. రైట్. తర్వాత మనం చూసినట్లయితే నాలుగవదిగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం. భార్యాభర్తలని పిలువబడగానే బైబిల్ గ్రంథంలో ఇస్సాకు, రెబెకా ఎవరైనా వివాహం చేసిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే, వీళ్ళ కుటుంబాన్ని ఇస్సాకు, రెబెకా కుటుంబాలు దీవించిన ఆయన ముసలి వయసు, చనిపోయే వయసు వచ్చేంత వరకు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు హత్తుకుంటూ జీవించేటువంటి ఆ కుటుంబ వ్యవస్థగా వీళ్ళ వ్యవస్థ ఉండాలని ఆయనని దీవిస్తూ ఉంటారు. దయచేసి ఈ రోజున వాక్యం ఉన్న ప్రేమిలారా, కుటుంబాల్లో కృతజ్ఞతాభావం అనేది ఎప్పుడు పెరుగుతుందో తెలుసు. దేవుడు కొన్నిసార్లు భార్యకో లేదా కొన్నిసార్లు భర్తకో కొన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. అనారోగ్యమో, అప్పుల బాధో, లేదా ఉద్యోగం పోవడమో, మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడా అనుమతిస్తాడు. అప్పుడు ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే బైబిల్ గ్రంథంలో ఒక రోజున ఎల్కానా అనేటువంటి ఆయన అన్న దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను నీకు 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా నీకు? నేను ఎందుకు నువ్వు బాధపడుతున్నా? ఎవరో ఏదన్నా నువ్వు ఎందుకు కృంగిపోతున్నా? నేనేమనంటే నువ్వు బాధపడాలి, నేనేమనంటే నువ్వు ఏడవాలి. నేను నిన్ను అంటలేదు కదా, గొడ్రాలని అంటలేదు కదా, నిన్ను చేసుకున్న తర్వాత నా జీవితం ఎలా అయిపోయిందని నేను అంటలేదు కదా, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పి హక్కును చేర్చుకున్నటువంటి హత్తుకున్నటువంటి ఆ బంధం, ఒకరినొకరు అర్థం చేసుకునే ఆ బంధం నిజంగా ఎవరైనా కానీ అన్నమ్మ దగ్గరికి వెళ్ళి, అన్నమ్మ నీ భర్త అలాంటోడంటే కనుక వాడు మంచోడు కాదని అంటదా? చెప్పండి అమ్మా, ప్రైజ్ లార్డ్ అంటారా? అనరు. దేవుడు కొన్ని పర్యాయాలు నీకు అనారోగ్యం కలుగు చేసినా, ఆర్థికపరమైన పరిస్థితులు తల్లడిల్లిపోతున్నా, నువ్వు అనుకున్న వాటికి విరోధంగా నీ జీవితంలో జరుగుతున్నా, దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు ఇంకా ఎక్కువగా ఒకరినొకరు హత్తుకోవాలని, మీరు ఇంకా ఎక్కువగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, మీరు ఇంకా ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఒకరిని గూర్చి ఒక సాక్ష్యం పంచుకోవాలని. ఎవరైనా 10 మంది వచ్చారనుకోండి,
దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్యను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నానని అన్నారనుకోండి, భార్య కోపడుతుందా? భర్త ఇలాంటి భార్య అన్న దేవుడు నాకు ఇవ్వడం నా అదృష్టం అన్నదనుకోండి, ఆ భార్య ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది? కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తాం. ఎందుకని? నాకు జ్వరం వచ్చినప్పుడు, నాకు బలహీనత వచ్చినప్పుడు నా భర్త ఒక తల్లిలాగా నాకు ఆదరించాడు, నా భార్య నాకు ఒక తల్లిలాగా ఓదార్పిచ్చింది అనేటువంటి ఆలోచన, అలాంటి ప్రేమపూర్వకమైన బాంధవ్యాలని దేవుడు కుటుంబాల్లో పెంపొందింప చేయడానికి కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు అనుమతిస్తాడు. దాన్ని బట్టి దేవుని మీద కోపగించొద్దు. దాన్ని బట్టి దేవుంటే గనక నా భర్త ఎందుకు ఇలా అవుతాడు అనుకోవద్దు. దాన్ని బట్టి నా భార్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనుకోవద్దు. దేవుడు మీ ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందింప చేయడానికి దేవుడు ఆ విధంగా కృప చూపిస్తున్నాడు. నమ్మిన వారందరూ కూడా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. తర్వాత మనం చూసినట్లయితే అత్త కోడళ్ళు. అత్త ఎప్పుడు తల్లి అవ్వదు కదా అనొద్దు, కోడలు ఎప్పుడు కూడా కూతురు అవ్వదు కదా అనొద్దు. ఆ స్లోగన్ బయట వాళ్ళకి. కానీ దేవుణ్ణి నమ్ముకొని ప్రభు రక్తం చేత కడగబడి ప్రతిరోజు కూడా బైబిల్ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథ ప్రకారంగా ఒక మాట ఉంటుందండి. రూతు గ్రంథం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయము 14వ వచనంలో రూతు నయోమిని హత్తుకుందంటే అండి. ఏముంటుందండి అక్కడ? రూతు నయోమిని ఏం చేసిందంటండి? హత్తుకుందంటండి. దయచేసి వాక్యం ప్రేమ బిడ్డలారా, ఈ యొక్క బంధాలు చాలా ప్రాముఖ్యం. ఈ విలువైనటువంటి ఆత్మ సంబంధం విలువైన బంధాలు చాలా ప్రాముఖ్యం. మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చట్ట ప్రకారంగా అత్త అంటే తల్లి, చట్ట ప్రకారంగా కోడలంటే కూతురు, అంతే కదండి. మదర్ ఇన్లా, డాటర్ ఇన్లా. చట్ట ప్రకారంగా కూతురు, చట్ట ప్రకారంగా తల్లి. ఈ రోజున నీ తల్లి తండ్రులతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉంటావో, నీ తల్లి తండ్రులను ఎలా చూసుకుంటావో, నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తావో, అత్త పట్ల అలాగే కోడల పట్ల అలాంటి ఉన్నతమైనటువంటి అనుబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు రూతమ్మ లాంటి మనస్సు దయచేయను ఆయన, ప్రభువా నాకు నయోమి లాంటి మనస్సు దయచేయను ఆయన. ఎప్పుడైతే గనక మనస్సులో ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ బంధం వస్తాదో ఆ కుటుంబాలు సస్యశ్యామలముగా, ఆ కుటుంబాలు ఆనంద నిలయాలుగా ఉంటాయి. ఎందుకండి మనకి ప్రతీకారాలు? ఎందుకండి మనకి పగలు? ఈ రోజున మనుషులు ఎలా మారిపోయారంటే ఒక మాట కోసం మనిషినైనా పోగొట్టుకున్నారే తప్ప ఆ మాటను మాత్రం మర్చిపోవట్లేదు. దయచేసి మన యొక్క కుటుంబాల్లో బాంధవ్యాలు పెరగాలంటే మరొక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి? క్షమాహృదయం. ఏముండాలండి? క్షమించే మనసు. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారంగా మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకసారి క్షమించిన తర్వాత మరి ఎప్పుడు కూడా ఆ విషయాన్ని గురించి మాట్లాడకూడదు. సమస్యలు ఎక్కడొస్తాయంటే ఎక్కడొస్తాయి చెప్పండి? జరిగిపోయినటువంటి పరిస్థితిని పదే మాట్లాడడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునా కాదండి? మనస్ఫూర్తిగా క్షమించేటువంటి హృదయాలు మనం కలిగి ఉండాలి. మరెప్పుడు కూడా దాని గురించి మాట్లాడకూడదు. అలా చేసినప్పుడు కుటుంబాల్లో బంధాలు పెరుగుతాయి, కుటుంబాల్లో బాంధవ్యాలు పెరుగుతాయి. మెషేరేతు అనుభవంలోనికి మనం వస్తాం, హత్తుకునే అనుభవంలోనికి మనం వస్తాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలి. నిస్వార్థమైన ప్రేమతో రూతు నయోమిని హత్తుకుంది. ఆ కారణాన్ని బట్టి, ఆమె చేసిన దాన్ని బట్టి, ఆమె జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఆమె జీవితంలో కన్నీరు వచ్చినప్పుడు, ఆమె జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలు ప్రభు జరిగించాడు. ఒక్క రూతమ్మకేనా? లేదు, నయోమి కూడా చేశాడండి. అనేక మంది అనుకున్నారు, అమ్మా నీ కొడుకులు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు, ఈ యొక్క మోయాబీరాలటువంటి స్త్రీని తెచ్చుకొని నీ బతుకు ఎలా ఉంటుందో, నీ జీవితం ఎలా ఉంటుందో అనుకున్నాం. నీకు ఇచ్చిన దేవుడు కృప ఎంత గొప్పదని చెప్పి ఈ రూతు గ్రంథం 4వ అధ్యాయం చివర అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వచ్చి ఈ యొక్క నయోమిని పొగుడుతూ ఉంటుంటే నయోమి యొక్క మనసు ఎంత ఉప్పొంగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దిక్కు మొక్కు లేని నా జీవితంలో, ఆధారం లేని నా బ్రతుకులో, ఎవరి ప్రేమను నోచుకుని నా బ్రతుకులో
నా బంధువుల ప్రేమను నోచుకున్న బ్రతుకులో, నా స్నేహితుల ప్రేమను నోచుకున్న బ్రతుకులో ఈరోజు నా కృపగల దేవుడు ఊహించలేని కార్యాలు నా పట్ల జరిగించాడు అని ఈ నయోమి ఎంత ఆనందపడి ఉంటుందండి. రూతమ్మ ఎంత ఆనందపడి ఉంటుందండి. నువ్వు పెట్టే పెట్టుబడి, కుటుంబాలు నువ్వు పెట్టే పెట్టుబడి ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది, పగ కలహాలను రేపుతుంది. సో అందు కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దయచేసి అందరూ కూడా పగలు లేనట్టు ఎంతకాలం బతుకుతామని చెప్పండి. మనం బ్రతుకుతామా? గ్యారంటీ ఉందా? మనకి ఉందా? చెప్పండి. ఎవరు ఎప్పుడు ఎలా వెళ్ళిపోతారో తెలియనటువంటి రోజులు ఇవి. దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క పగలు ప్రతీకారాలు లేకుండా ఉన్నతమైనటువంటి కృపతో సాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. రైట్. తర్వాత దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో ఎప్పుడు కూడా పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చు. దేవునికి ఏమిస్తున్నాడని పిల్లల్ని? బహుమానం. నువ్వు చెప్పాలి యెషయాలాగా. యెషయా ఎలా చెప్తున్నాడు? ఇదిగో దేవుడు నేనును నాకు ఇచ్చిన దేవుడు నాకు దయచేసిన పిల్లలను సియోను కొండ మీద నివసించి సైనికాధిపతికి యెహోవాకి సాక్షార్థంగానే బలచూచునిగా ఉన్నాము అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే యేసేపు కూడా వాళ్ళ నాన్నగారు అయినటువంటి యాకోబుకి వాళ్ళ పిల్లల్ని పరిచయం చేసేటప్పుడు దేవుడు నాకు దయచేసిన పిల్లలు అంటారు. దేవుడు నాకు దయచేసిన పిల్లలు అంటే గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పిల్లల్ని చాలా గొప్పవారిగా ప్రేమపూర్వకంగా పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. చాలామంది ఎందుకు పేదోళ్ళు అయిపోతున్నారని. ఓకేనా? మంచి తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారంటే అండి, ఆస్తికర్తలుగా చేస్తారు. అలాగని చెప్పి పిల్లలకి కష్టమేంటో తెలియకుండా పెంచొద్దు. పిల్లలకి నేను ఎన్నిసార్లు మొత్తుకుంటాను, మా పాస్టర్ గారు మంచోళ్ళు కాదని. ఆ పిల్లలందరూ నన్ను తిట్టుకున్నా పర్లేదు. పిల్లలకి కష్టమేంటో తెలియకుండా పెంచొద్దు. కొన్ని సందర్భాలలో వాళ్ళకి కష్టమేంటో తెలిసినట్లుగా వాళ్ళని పెంచాలి. ఈ రోజున సర్వేలో తేలినటువంటి ప్రతిఫలం ఒక సర్వే ఏంటంటే చాలా దేశాలు పేద దేశాలుగా మారిపోతున్నాయి. ఎందుకు పేద దేశాలుగా మారిపోతున్నాయంటే పేదోడుగానే ఉంటున్నాడు, డబ్బున్నవాడి దగ్గర డబ్బు ఉంటుంది. వీళ్ళిద్దరికీ ప్రాబ్లం లేదు. ఓకేనా? ఒకప్పుడు మనం కూడా కడు పేదరికం, కానీ ఇప్పుడు ఏ రేఖలోకి వచ్చేసాం? దేవుని మహాకృపను బట్టి మధ్య తరగతి కుటుంబాలకు వచ్చేసాం. అవునక ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు? ప్రమాద జోన్లోకి వచ్చేసారు. ఇదేంటి పాస్టర్ గారు మేము ఆశ్రయించబడుతుంటే ప్రమాద జోన్ అంటున్నారేంటి అన్నట్టు చూడొద్దు. ప్రైజులు హల్లెలూయా. జాగ్రత్త. పేదవారుగా ఉన్నప్పుడు మనకు ప్రమాదం లేదు. ఎందుకని? నాకు వచ్చేటువంటి 10,000, నాకు వచ్చేటువంటి 12,000తో ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పిల్లలకి ఏ స్కూల్లో చదివించుకోవాలి, ఎంత ఉండాలి, ఎంత ఉన్నట్టుగానే వాళ్ళ యొక్క లెవెల్, వాళ్ళకు ఉన్నటువంటి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇక డబ్బున్న వారికైతే చెప్పక్కర్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళిక వాళ్ళకి ఉంటాయి ఉండవా? ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత నిలవేసుకోవాలి, పిల్లల తరతరాలకి పుట్టబోయే పిల్లలకి ఎంత ఆస్తులు సమకూర్చాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ప్రాబ్లం లేదు, పేదోళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం? మధ్య తరగతి వారికి ప్రాబ్లం. ఎందుకని? ఈ మధ్య తరగతిగా ఉన్నటువంటి వారు పేదోళ్ళ ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎలా ఉండాలని ఇష్టపడతారు? అలా ఉండాలని ఇష్టపడతారు. వాళ్ళతో పోల్చుకుంటారు, వాళ్ళ ఉండాలనుకుంటారు, వాళ్ళలాగా అన్నీ కొనుక్కోవాలనుకుంటారు, వాళ్ళ జీవించాలనుకుంటారు. వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయేసరికి మనకి అప్పులు ఎక్కువైపోయి టెన్షన్ వచ్చి చచ్చిపోతాం. మన పిల్లలకి ఏమైపోతాం? అప్పులు మిగిల్చేవారుగా ఉంటాం. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సర్వే నేను చెప్తుంది బైబిల్ గ్రంథంలో నుంచి కాదు, ఇది సర్వేలో తేలినటువంటి ప్రతిఫలం. దయచేసి వాక్యాన్ని ప్రేమిలారా, మంచి తల్లిదండ్రులు పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. ఈ రోజున కష్టపడి ₹1 పోగు చేసుకుని పిల్లల్ని చదివించి ఈ రోజున వాళ్ళు మంచి ప్రయోజకులుగా చేసి ఇప్పుడు సుఖంగా బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. దయచేసి ఆ విధముగా మన యొక్క స్థాయికి తగ్గట్లుగా, మన యొక్క హోదాకు తగినట్లుగా ఎప్పుడు కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైనప్పుడు మన పైన వాటిని వెతకాలి తప్ప కిందవి శాస్త్రం అనుకున్నట్లుగా ఎప్పుడు కూడా బ్రతకుండా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. పిల్లలకి ఏం నేర్పించాలన్నానండి? ఏం నేర్పించాలి? ఎవరైనా కానీ మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఎలా సంపాదిస్తున్నారో పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారా?
నాలాగ నా కొడుకు ఉండకూడదు, నాలా నా కూతురు ఉండకూడదు అని చెప్పి ఎంత అడిగితే అంత ఇస్తున్నాం. అవునా కదా? అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు, ఇజ్రాయెల్ కంట్రీస్ వారు బైబిల్ గ్రంథం ప్రకారం ఒకటి పాటిస్తారు. ఏంటంటే చాలామంది వెళ్తూ ఉంటారు. మొన్న కూడా తమ్ముడు అందరు వెళ్ళారు గుడారాల పండుగకి. అసలు గుడారాల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఈ సుక్కోత్ అనగా పర్ణశాల పండుగ ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎందుకు వాళ్ళ క్రమం తప్పకుండా 7 రోజుల పాటు ఆ పండుగ ఏర్పాటు చేస్తారు? ఎవరికైనా తెలుసా? గుడారాల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పిల్లలు గొప్పవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏసీ రూముల్లో ఉంటున్నారు, ఫ్లైట్లలో తిరుగుతున్నారు, కారుల్లో తిరుగుతున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఒక అరణ్య ప్రాంతానికి తీసుకువెళ్ళి గుడారాలు వేసి, భయంకరం గుడారాలు వేసి, మండు టెండలో, ఏసీ లేనటువంటి పరిస్థితి, ఆ మండు టెండలో వాళ్ళు ఆ చెమటలు కార్చుకుంటూ, డాడీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, మమ్మీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు అని అంటే, మరి నాన్న మన బ్రతుకులు ఒకప్పుడు ఇలాంటివిరా, ఒకప్పుడు మన జీవితాలు ఇలాంటివి. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అహరోను, మోషే, దావీదు, ఏసేపు అని చెప్పి 7 పేర్లు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా చెప్పి, వారు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు, వాళ్ళు పడ్డ అవమానాలు, వాళ్ళు పడ్డటువంటి శ్రమలు అంతా ఇంత కాదు. ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని ఆశీర్వదించి ఈ రోజున ఇంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. నీ దేవుడని యెహోవాను మర్చిపోకూడదని చెప్పి ఈ మాటలు నేను చెప్తున్నాను, ఈ యొక్క క్రియలు చేస్తున్నానని చెప్పి గుడారాలకు తీసుకువెళ్ళి దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి, దేవుని యొక్క ఉద్దేశాలను గూర్చి, దేవుడు చేసిన మేలును గూర్చి పదే పదే మన పిల్లలకు చెప్పాలి తప్ప ఏ రోజుని కూడా వాళ్ళు పుట్టడమే గొప్ప కుటుంబంలో పుట్టినట్లుగా వాళ్ళని పెంచొద్దు. అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన బంధాలు, బాంధవ్యాలు స్థిరపడాలంటే, గౌరవాలు పెరగాలంటే, కృతజ్ఞతాభావం పెరగాలంటే వాళ్ళ కష్టం ఏంటో తెలిసినట్లుగా వాళ్ళని పెంచాలి. దయచేసి ఆ విధంగా మన మధ్య ఉన్నటువంటి పూజిత కానీ, అలాగే ప్రవీణ్ గారు కానీ, వాళ్ళకి ఇవ్వబడినటువంటి కుమార్తెని దేవుని కొరకు పెంచేటువంటి ఉన్నతమైన కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. అతి ప్రాముఖ్యమైనటువంటి బంధము సంఘ బంధం. కుటుంబం అంటే ఏంటండి? సంఘం. అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతమైన బంధం ఏంటండి? నీకు దేవుడు ఈ కుటుంబంలో చేర్చిన తర్వాత, సంఘం అనే కుటుంబంలో చేర్చిన తర్వాత ఎంతమంది అక్కలనిచ్చాడండి, ఎంతమంది అన్నలనిచ్చాడండి, నీ మేలు కోరేవారిని ఎంతమందిని ఇచ్చాడండి, నీ శ్రేయస్సు కోరేవారిని ఎంతమందిని ఇచ్చాడు, నీకు బాధ వస్తే ఏడ్చి ప్రార్థన చేసేవారు ఎంతమందిని ఇచ్చాడు, నువ్వు ఏదైనా కొనుక్కుంటే హృదయపూర్వకంగా సంతోషించేటువంటి అక్కల్ని, అన్నల్ని, చెల్లెల్ని దేవుడు ఎంతమంది ఇచ్చాడు. ఈ రోజున సంఘాన్ని కూర్చున్నటువంటి సరైన అవగాహన ఈ రోజున విశ్వాసులకు లేకపోవడం, సంఘాన్ని కూర్చున్న అవగాహన పిల్లలకు లేకపోవడం ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. దయచేసి నీకు దేవుడిచ్చినటువంటి ఈ భూలోక రక్త సంబంధుల కంటే ఆ పరమందున దేవాతి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధం రక్తంతో ఆయన కడిగి ఒక కుటుంబంగా మార్చిన ఈ యొక్క సంఘం అనే కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రకంగా సంఘాన్ని గురించి చాలా వర్తమానాలు వింటాం. సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఇప్పటి వరకు కూడా సరైన బంధాలు లేకుండా, బాంధవ్యాలు లేకుండా, ఆప్యాయతలు లేకుండా ఒక స్వార్థపూరితమైన జీవితంతో మనం గడుపుతున్నట్లయితే ఆ జీవితాన్ని విడిచిపెడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. దేవుని యొక్క వాక్యము, దేవునితో నాతో మాట్లాడినటువంటి మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని దర్శించినటువంటి కారణాన్ని బట్టి, విన్న వాక్యాన్ని జీవితంలో దేవుడు క్రియ జరిపించినట్లుగా, విన్న వాక్యాన్ని జీవితంలో 30 60 100 దేవుడు ఫలింపచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. మరొక ప్రాముఖ్యమైన ప్రార్థన, మన మధ్య నడుతోడు నరేష్ యొక్క భార్యకి, తేజకి డెలివరీ టైం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. దేవుని కృప ఆమె పట్ల ఉండినట్లుగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, నా కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించండి నాయన. నాతోని నువ్వు మాట్లాడవు తండ్రి. నా కుటుంబంలో పగలున్నాయి నాయన, నా కుటుంబంలో కక్షలున్నాయి తండ్రి, నా కుటుంబంలో తండ్రి అసూయలు ఉన్నాయి తండ్రి, నా కుటుంబంలో ఖడ్గాలు ఉన్నాయి తండ్రి, నా కుటుంబంలో తండ్రి ప్రేమలు లేదు తండ్రి, ఆప్యాయతలు లేవు తండ్రి, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, అక్కా చెల్లెల మధ్య ప్రేమ లేదు.
నాతో నేను మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన అని చెప్పి అందరూ కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు మాట్లాడిన మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి మన మధ్య ఉన్నటువంటి లక్ష్మి గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వెంచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధమైనటువంటి అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ అనాది సంకల్పం చెప్పిన పెద్దిరాజు గారిని, కనికరమ్మ తల్లిని మీరు ప్రేమించి మీరిచ్చినటువంటి కుమారుడు ప్రవీణ్ బట్టి నీకు వందనాలు నాయన. పూజితాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వివాహమైన వెంటనే బిడలకి చక్కని గర్భఫలం ఇచ్చినందుకు స్తోత్రాలు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము తండ్రి. నీ కుమార్తె యొక్క జనన వెనకాల ఎంతో మంది ఆత్మీయులు, ఎంతో మంది పరిశుద్ధులు ప్రార్థన చేశారు, కన్నీరు విడిచారు. అయా బిడ్డకి ప్రభు చక్కని, అయ్యా ఏ లోపము లేని అందమైన బిడ్డనిచ్చినందుకు స్తోత్రాలు ఆయన. నీవిచ్చిన ఆ బహుమానాన్ని నీ కొరకు పెంచడానికి కావలసిన కృప దయచేయండి ఆయన. ప్రతిష్ఠితలో నుంచి బిడ్డని ప్రభువా నీ సన్నిధికి సమర్పించి ఆ పుట్టింటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉండగా మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం జరిగించండి ఆయన. చక్కని ప్రభా మాటల ద్వారా మెషేరేతు అనేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాట కూడా మా హృదయం అనే తలంపుల్లో ప్రభ పెట్టుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఒకవేళ నేను తగ్గవలసి వస్తే, ఒక మెట్టు తగ్గడానికైనా నేను సిద్ధమే ప్రభా. నీ వాక్యాన్ని నెరవేర్చడానికి సహాయం చేయను ఆయన. నాకు క్షమాహృదయాన్ని దయచేయను ఆయన. పగలు ప్రతీకారాలు నాలో చంపేయండి ఆయన. నీ కొరకు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. అయ్యా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ఆయన. ఈ భూప్రపంచనన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క సంఘాన్ని ప్రేమించే కృప ఇవ్వండి ఆయన. అయ్యా ఇచ్చిన కుమార్తెని, అల్లుని, పిల్లల బట్టి నీకు స్తోత్రాలు ఆయన. చేరువచ్చిన ప్రతి బిడ్డనే కూడా నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేభిలాషులందరినీ కూడా నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ఆయన. ఈ పరిచర్యలో చాలా మంది తండ్రి, ఎంతో మంది తండ్రి పరిచర్యకు వచ్చారు, మర్చిపోయారు. కానీ నీ ప్రియ కుటుంబము తండ్రి కృతజ్ఞతాభావం కలిగి ఈ రోజున ఇంత ఖర్చు పెట్టి, ఇది నా కుటుంబము, సంఘం అంటే నా రక్త సంబంధులు, సంఘం అంటే నా ఆత్మీయులు అనేటువంటి భావన కలుగు చేయడానికి కొన్ని వేల రూపాయలు హెచ్చించి ఈ రోజు నీ ప్రార్థన కోట ఏర్పాటు చేశారు తండ్రి. ఎంతైతే ఖర్చు పెట్టారో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ప్రతిఫలం దయచేయండి ఆయన. ఎంతో మంది తండ్రి వ్యర్థంగా ఎంతో ఖర్చు పెడతాము తండ్రి. కానీ ఈ రోజున మేము పెట్టేటువంటి యొక్క అయా ఖర్చు ద్వారా బంధాలు పెంచుకుంటున్నాము తండ్రి. అయా నీ కుమారుడు పెద్దిరాజు గారు కానీ, అయా కనికరమ్మ తల్లి కానీ మమ్మల్ని కుటుంబస్తులుగా భావిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇంత ఖర్చు పెట్టి ఈ ప్రార్థన కోట ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఈ ఆత్మీయ బంధాలని స్థిరపరచండి ఆయన. నీ మహిమార్థంగా మమ్మల్ని వాడుకోండి ఆయన. ఈ కుటుంబానికి చక్కని సహకారులుగా ఉంటున్న అయా రాంబాబు గారిని బట్టి, ప్రభు సచివేత గారిని బట్టి, వాళ్ళ పిల్లలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, శ్రేపుల కోసం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి అభివృద్ధి పరచమని, ఈ ప్రార్థన కూటం ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోనమని, అయా బంతుపల్లి నుంచి, మంబాపూర్ నుంచి, అయా నా కొంపెల నుంచి వచ్చిన ప్రతి విశ్వాసిని కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వించి అభివృద్ధి పరచమని, సమాధానత ఈ ప్రాంతం నుంచి పంపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కాపుదలియు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము, ముఖ్యంగా ఈ ప్రార్థన కోట ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబస్తులకి సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చాలా శ్రద్ధగా ఎంతసేపు వాక్యం విన్నారు. కేక్ కటింగ్ ఉందా? రైట్, తీస్తున్న అందరికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, కేక్. పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. సంఘమంతా కలిసి నీ ప్రియ కుమారుడు ప్రభా అయ్యా నరేష్ కొరకు, తేజ కొరకు ప్రార్థన చేస్తుంది. కోరుకున్న చక్కని బహుమానం దయచండి. సేవకుని యొక్క మాట రూఢిపరచండి ఆయన. అయ్యా నిశ్చితమైతే ప్రభా చక్కని శుభవర్తమానం సంఘమంతా వినడానికి సహాయం చేయండి. ప్రయాణమే వెళ్తున్న నరేష్కి నీ ప్రత్యేకమైన కాపుదలిచ్చి శుభప్రదన ప్రయాణాలు దయచేసి
ఈ ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు చివరి శ్వాస వరకు కాపాడుకునే కృపెమ్మని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. అలాగే మన మధ్య ఉన్న తమ్ముడు బెన్హిమ్ కూడా చాలా జ్వరం అయినప్పటికీ కూడా ఎంతో విశ్వాసంతో తమ్ముడు అలా విజయ్ చక్కగా వస్తూ వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వెచ్చిస్తున్న వాళ్ళని దేవుడు దీవించాలి. తమ్ముడు ఆరోగ్యం కొరకు మీరు అందరూ ప్రార్థన, చక్కని ఆరోగ్యాన్ని ప్రభు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి అమ్మ, ఏదన్నా త్వరగా పెట్టు. రండమ్మా, రండమ్మా. పెద్దరాజు గారు, అమ్మ పూజిత, ప్రవీణ్ గారు, అలాగే కుటుంబస్తులు అందరూ కూడా రండి. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, దేవా నేనేమి చెల్లింతును, Praise the Lord. ప్రైజ్ లార్డ్. ఇంకెవరున్నారమ్మా బంధువులు? రైట్, ప్రార్థన చేద్దాం అందరూ కూడా. నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పాప వర్ధిల్లాలని, ఈ ప్రార్థన కూటం ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి చెల్లాలని, ఈ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి మీ కుడి హస్తాన్ని చాపి, చివరికి గడియకు వచ్చాం, లేచి నిలబడి మీ కుడి హస్తాన్ని చాపి నిండు మనసుతో కృపగల మా యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామములకి స్తోత్రాలు. మీ అనాది సంకల్పంలో భాగంగా నీ ప్రియ కుమారుడు పెద్దరాజు గారిని బట్టి కనికరం తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రేమించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా, ముఖ్యంగా ప్రణీత కొరకు ప్రత్యేక మొరపెడుతున్నాను. నీ ప్రియ కుమార్తెకి ఇప్పుడు పుట్టిన కార్యక్రమం సందర్భముగా కేక్ కట్ చేస్తూ ఉండగా నీ ప్రియ కుమార్తె జీవితం అనేక మందికి ఆశీర్వాదకరం ఉండడానికి కావలసిన కృప దయచేయండి ఆయన. నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మనశ్శాంతితో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లడానికి సహాయించను. కుమార్తె నల్లుని పిల్లలను కూడా దీవించమని దీన సేవకుని యొక్క ప్రార్థన ఆలకించండి ఆయన. ప్రవీణ్ యొక్క చేతి పనిని దీవించండి ఆయన. పూజిత యొక్క మంచి ఆరోగ్యం దయచేసి అయా, ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలతో ఈ యొక్క సంఘముతో ప్రభా బిడ్డలో ఏర్పరచుకుని ఆత్మీయ అనుబంధాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి కావలసిన కృప దయచేయండి. పరిశుద్ధ సమూహం అంతా కలిసి నీ ప్రియ బిడ్డల పట్ల ప్రభా చేతులుంచి ప్రార్థన చేస్తుండగా వాళ్ళందరూ చేసిన ప్రార్థనలో నీ ప్రియ కుమారుడు యొక్క కుటుంబానికి నిత్యము తోడుగుండానికి సహాయం చేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పెట్టేసింది అమ్మా. మ్యాథ్స్ ఉందా? వెళ్ళారా? రైట్, తొందర అమ్మ. బాగా ఏడు చేస్తుందా? ఫ్యాన్ గురించమ్మా. దాన్ని సైడ్ తీసుకుని జస్ట్ పర్లేదు, అందరు పెట్టుకోండి, అందరూ పట్టుకోండి. దామ్మా, ఎందుకు ఏడుస్తున్నా? అమ్మ, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా, ప్రైజ్ ది లార్డ్. వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి అందరికీ వందనాలమ్మా. అందరూ కూడా ప్రేమ
ప్రేమ విందు చేసి వెళ్ళాలని, ఒక్కరు కూడా వెళ్ళిపోవద్దండి, అందరూ కూడా ప్రేమ విందు చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. రైట్, జాగ్రత్తగా వెళ్ళండి. దయచేసి ఐక్యతను కాపాడుకోవడానికి నేను ఒక పెట్టిన క్రమం ఏంటంటే, ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు మన వంతుగా చిన్న చిన్న గిఫ్ట్లు కొనిచ్చేటువంటి కార్యక్రమం ఉంది కనుక చర్చ్ తరపున, కలవరి మోచిన చర్చ్ తరపున చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం. దేవుడి ఆత్మీయ అనుబంధాలని ఎప్పటికీ కొనసాగింపజేయని దేవుడు కృప చూపించును గాక. Praise the Lord. లెక్కించలేని స్తోత్రం దేవా, లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు మా బ్రతుకులో, ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే